నమస్కారం. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా భారత కథలతోటి నేను మీ ముందుకు మళ్ళీ వచ్చాను. భారతంలో అద్భుతమైనటువంటి అనేకమైనటువంటి పాత్రలు, గొప్పదైనటువంటి భారతం. భారతం నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఒక్కొక్క పాత్ర ద్వారా ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉన్నాం. ఇవాళ అగ్ని గురించి తెలుసుకుందాం. భృగు మహర్షి మహాపండితుడు, గొప్ప తపశ్శక్తిశాలి. ఈ భృగు మహర్షి భార్య పులోమ. ఈయన బ్రాహ్మణుడు పులోమ. అగ్ని కార్యాలు నిర్వర్తిస్తూ ఆయన తపస్సంపన్నుడిగా ఆయన తాప ఆశ్రమ జీవితంలో ఉన్నారు. ఒక రోజున భృగుడు నదికి స్నానానికి వెడుతూ పులోమతోటి అగ్ని కార్యాలన్నీ ఏర్పాటు చెయ్యి, నేను వచ్చే అగ్ని కార్యాలు నిర్వర్తిస్తాను అని చెప్పి భార్యకి వెళ్ళాడు. పులోమ అక్కడ అగ్ని ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంది. ఆ సమయానికి పులోముడు అనేటువంటి ఒక రాక్షసుడు అటువైపు వచ్చాడు. ఆమె అందానికి ఆయన మోహితుడయ్యాడు. రాక్షస లక్షణాలండి ఇవన్నీ. అంటే స్త్రీ అందానికి వ్యామోహపడనివాడు రాక్షసుడు, తర్వాత దేవతలు అని ఉండదు, అది గుణం. ఇక్కడ వచ్చాడు, వచ్చి అక్కడ అగ్నిని అడిగాడు, ఈమె ఎవరు అంటే అగ్ని చెప్పాడు, భృగు మహర్షి భార్య అని. అసలు ఈమె నేను పెళ్లి చేసుకోవాలి, భృగువు చేసుకున్నాడు, ఇంత అందమైన స్త్రీని నేను తీసుకెళ్ళిపోతానని ఆ పులోముడు పంది రూపంలోకి మారాడు. రాక్షసులకి మాయావి రూపాలు వచ్చు, మాయా రూపాలు, కామరూపులు వాళ్ళు. ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని వాళ్ళు పొందగలరు. ఈ పులోముడు పంది రూపంలో ఉండి ఆ పులోమని లాక్కుంటూ ఈడ్చుకుంటూ లాక్కుపోతున్నాడు. ఆమె గోలు గోలుమని ఏడుస్తూనే ఉంది. స్త్రీ అశక్తురాలండి. ఎక్కడైనా ఏ కాలమైనా స్త్రీ అశక్తురాలి. తనను తాను రక్షించుకునే శక్తి స్త్రీకి ఉండదు. శీతకాలంలోనూ అలాగే అయింది, ద్రౌపది కాలంలోనూ అలా అయింది. ఆ కాలంలోనే అంత గొప్ప కాలంలోనే అలా ఉంటే కలియుగంలో స్త్రీల పరిస్థితి చెప్పాలా చెప్పండి. అబల అయినటువంటి స్త్రీల రోదన అది ఎవరైనా రక్షించారు తప్పితే వాళ్ళకు వాళ్ళ రక్షణ చేసుకునేటువంటి శక్తి స్త్రీకి ఉండదు, బలహీనురాలు. ఈ పులోమ ఏడుస్తూనే ఉంది కానీ ఆయన లాక్కు పెడుతున్నాడు. గర్భవతి అయినటువంటి పులోమ, గర్భంలో ఉన్నటువంటి చ్యవనుడు అనేటువంటి వాడు తల్లిని ఈడ్చిగడుతూ ఉంటే ఆయన గర్భం నుంచి బయటకు వచ్చాడు. తల్లి పొట్ట చీల్చుకుని వచ్చి రాక్షసుడు పంది రూపంలో లాక్కు పెడుతున్నాడు. భృగు మహర్షి చాలా తపశ్శక్తి సంపన్నుడు. అదే జీన్స్ అంటారు. ఆయన వంశీకుడు కాబట్టి ఆయన రక్తం పంచుకుంటుకునేవాడు. చ్యవనుడు పుడుతూనే తీవ్రమైనటువంటి కోపంతో ఆ రాక్షసుడిని చూశాడు. అప్పుడే పుట్టినటువంటి బాలసూర్యుడిలా ప్రకాశిస్తున్నటువంటి తేజోవంతుడైనటువంటి ఆ చ్యవనుడి చూపుకి భస్మం అయిపోయాడు పులోముడు అనేటువంటి ఆ రాక్షసుడు. అంటే బాలుడైనా కానీ ఎంతో తపశక్తి సంపన్నుడు. పులోమ కొడుకుని ఎత్తుకుని ఆశ్రమానికి వచ్చింది. ఆమె ఏడ్చినటువంటి ఏడుపు ప్రవాహం అయిపోయి అలా అలా ప్రవహిస్తూ ఉంది. దానికి బ్రహ్మదేవుడు బ్రహ్మవధూరప అని పేరు పెట్టాడు. గొప్ప ప్రవాహంలో ఆమె దుఃఖం నీరైపోయి ప్రవహిస్తూ ఉంది. కాసేపటికి భృగు ఆశ్రమానికి వచ్చాడు. కొడుకుని చూశాడు, చాలా ముచ్చట పడిపోయాడు, పరవశించిపోయాడు, ఆనందంలో తేలిపోయాడు. ప్రకాశమైన తేజోవంతుడైనటువంటి బాలసూర్యుడిలా ప్రకాశిస్తున్న చ్యవనుడిని ఎత్తుకున్నాడు. భార్య మొహం చూశాడు, విచారంగా కనపడింది. ఏమైంది ఆయన నా దివ్య దృష్టితో చూశాడు, జరిగింది తెలుసుకున్నాడు. పులోమని అడిగాడు, నీ గురించి ఆ రాక్షసుడికి పులోముడికి చెప్పినటువంటి వాళ్ళు ఎవరు అంటే అగ్నిదేవుడు అని అనగానే అగ్నిదేవుడి మీద చాలా కోపాన్ని కలిగినటువంటి భృగు, నువ్వు సర్వభక్షకుడు వైపు అని తెప్పించాడు. జ్ఞానులతోటి పెద్దవాళ్ళతోటి జాగ్రత్తగా మాట్లాడాలండి, లేకపోతే వాళ్ళ కోపానికి మనం పాత్రలు కావాల్సి వస్తుంది. అగ్నిదేవుడు అన్నాడు, నన్ను ఎందుకు తెప్పించావు? తెలిసిన విషయం, నేను అన్ని లోకాలు తిరుగుతూనే ఉంటాను, అన్ని విషయాలు నాకు తెలుసు. కాబట్టి తెలిసినప్పుడు అడిగిన వాడికి ఎవరైనా అడిగితే తెలిసిన విషయం చెప్పకపోతే నరకానికి పోతాం. కాబట్టి నేను చెప్పవలసి వచ్చింది నీ భార్య అని చెప్పాను, అంతకంటే నేనేమి చేయలేదు కదా. ఇలా చెప్పిన దానికే నన్ను నువ్వు తెప్పిస్తావా? ఇది ఎంతవరకు అంటే నిజమేనండి. మా ఊళ్ళో గంగాధరం గారని ఒక బ్రాహ్మడు ఉండేవాడు. ఆయన దేవాలయం అరుగు మీద తిరుగుతూ ఉండేవాడు. మా ఊరి మీద నుంచి ఎవరైనా పెడుతూ ఉన్నప్పుడు ఎవరైనా ఈ ఊళ్ళో ఎవరైనా భోజనం పెడతారా అంటే ఆయన మా ఇల్లు చూపించేవాడు. మా నాన్నగారు అన్నదానాలు బాగా చేసేవాడు. ఆ ఇల్లు చూపించాడు, అక్కడికి వెళ్ళండి అనేవాడు. ఎవరైనా ఏంటండి మరి మీరే పెట్టచ్చు కదా అంటే, నాకు అంత శక్తి లేదు నాయన, మనకి శక్తి లేనప్పుడు అన్నం పెట్టేవాడు ఇల్లు చూపించమన్నారు, ఇది ధర్మం అని చెప్పేవాడు ఆయన. అలాగా అడిగేవాడు కాబట్టి చెప్పాను. దీనికే నువ్వు నన్ను సర్వభక్షకుడు అయిపోమంటావా?
నేను లేకపోతే లోకమే లేదు. యజ్ఞ యాగాదులు ఆగిపోతాయి. ధర్మ కార్యాలన్నీ ఆగిపోతాయి. దేవుడు దండం పెట్టుకోవాలి. దేవుడికి పూజ చేసేటప్పుడు దీపం వెలిగిస్తాం. అగ్ని లేకుండా ఎలాగండి? వంట చేసుకు తినాలంటే అగ్ని ఉండాలి కదా! యజ్ఞ యాగాలు చేయాలంటే అగ్ని ఉండాలి కదా! అగ్ని లేనటువంటి లోకం లేనే లేదు. ఇంత ఇటువంటి నన్ను నువ్వు శపిస్తావా అని ఆయన తన తేజస్సును తగ్గించేసుకున్నాడు అగ్నిదేవుడు. లోకాలన్నీ ఆగిపోయాయి. జీవన విధానం నడవడం లేదు. యజ్ఞాలు లేవు, యాగాలు లేవు, దైవ కార్యాలు లేవు, జీవన విధానమే లేదు. అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళారు. మునులందరూ దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. అంటే బ్రహ్మదేవుడు తెలుసుకున్నాడు, ఇలా భృగు శాపం వల్ల అగ్ని తన తేజస్సుని తగ్గించుకున్నాడు అని. వెంటనే అగ్నిదేవుడిని పిలిచాడు. ఆయన వచ్చాడు. ఆయనకి అతిథి సత్కారాలు చేసి అపారమైనటువంటి గౌరవాలు ఇచ్చి ఆయన్ని ప్రార్థించాడు. స్వామి, నాయన అగ్ని, నువ్వు కోపిస్తే ఎలాగనయ్యా? లోకాలన్నీ ఆగిపోతున్నాయి, యజ్ఞయాగాలు క్రతువులన్నీ ఆగిపోతున్నాయి, ధర్మకార్యాలన్నీ ఆగిపోతున్నాయి, లోకమే అల్లకల్లోలమవుతోంది కదా, కోపాన్ని ఉపసంహరించుకో అన్నాడు. అగ్ని కూడా 32 పేర్లు ఉన్నాయి అగ్నికి. అగ్నిర్వైశ్వానరో వహ్నిర్వీతిహోత్రో ధనంజయ కృపీటయో నిర్జ్వలనో జతవేదస్తసూనపాత్ బర్హిసుష్మా కృష్ణవర్త్మ శోచిష్కేశ ఉషర్భుద ఆశ్రయాసో బృహద్భాను కృశను పావకో నల రోహితాసో వాయుసకశిఖావా నాసుచక్షణి హిరణ్యరేత హుతబుగ్ధ దహనో హవ్యవాహన సప్తార్చిర్దమున శుక్ర చిత్రభానుర్విభావసు శుచిరప్పిత్తం అంటూ 32 పేర్లు ఉన్నటువంటి అగ్ని సామాన్యుడు కాదు. కాబట్టి నీ తేజస్సును ఉపసంహరించుకున్నావు, కానీ నీ కోపాన్ని ఉపసంహరించుకు, మళ్ళీ తేజోవంతుడివై లోకానికి లోక కళ్యాణం కోసం నువ్వు శాంతమూర్తివి కావని ఆయన కమ్మని బ్రహ్మదేవుడు ప్రార్థించాడు. దాంతో ఆయన తన కోపాన్ని ఉపసంహరించుకొని తేజవంతుడైనటువంటి అగ్ని తిరిగి లోకాలకు మేలు చేయడం కోసమని తన శక్తితోటి ఆయన ఉన్నాడు. ఇక్కడ దీని నుంచి మనం ఏమి నేర్చుకున్నాము అంటే, అగ్నిదేవుడు ఆయన చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, కాస్త తెలిసిన విషయాన్ని చెప్పాడు. ఇక్కడ మనం చాలా వరకు చేస్తున్నది ఏంటంటే, మన సమాజంలో మనని ఎవరైనా ఏమన్నా అడిగినా కానీ నాకు తెలియదు అయ్యా అంటాం. ఎందుకంటే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. మనకి ఎందుకు వచ్చింది తెలియదంటే ఓ మాట అయిపోతుంది కదా అని ఆలోచిస్తాం. కాదు, ఇది చిన్న ఉపకారం. ఫలానా వాళ్ళ ఇల్లు ఎక్కడండి, ఫలానా చోటండి, అది ఎక్కడండి అంటే ఇక్కడ. తెలిసిన విషయాన్ని మనం తెలిసినట్లుగా చెప్పాలి. ఈ రకమైనటువంటి కొన్ని మంచి లక్షణాలన్నా మనం నేర్చుకోవాలని. తెలియదు అనడం 3 నిమిషాలు పని. మా నాన్నగారు అనేవారు, లాకి ఏత్వం ఉండకూడదు, లేదు, ఇవ్వలేను, చెప్పలేను, పెట్టలేను అనేటువంటిది వద్దు. నెగిటివ్ థింకింగ్ పనికి రాదు. ఎవడైనా 100 రూపాయలు అడిగాడు, 10 రూపాయలు ఇచ్చి నమస్కారం పెట్టు. లేదు లేదు అను. పాజిటివ్ థింకింగ్లో మంచి ఆలోచనలతోటి ఉపకార బుద్ధితోటి వెళ్ళు అని చెప్తున్నాడు. అందువల్ల ఏంటంటే తెలిసిన విషయాన్ని చెప్పాలి, చేయగలిగినటువంటి ఉపకారాన్ని చెయ్యాలి. ఇంకా ఇక్కడికి వస్తే స్త్రీని బాధ పెట్టిన వాడెవడు సుఖంగా ఉండడు. పులోమ ద్వారా నశించిపోయాడు పులోముడు అనేటువంటి రాక్షసుడు. అందువల్ల స్త్రీ శాపం తగలకుండా చూసుకోవాలి. స్త్రీలు బాధపడి శపిస్తే అది అవుతుంది. ఎందుకంటే అబలలు స్త్రీలు. వాళ్ళని దుఃఖపెట్టడం, వాళ్ళని బాధ పెట్టడం అనేటువంటిది అది అంత ధర్మమైనటువంటి పని కాదు. నువ్వు యుద్ధం చేస్తే సమానమైనటువంటి వాళ్ళతో యుద్ధం చేయాలి, కానీ స్త్రీలతో కాదు. బలహీనులైనటువంటి స్త్రీల మీద ప్రతీకారాలు తీర్చుకోవటం, స్త్రీలను హింసించడం, స్త్రీలను మోసం చేయటం, స్త్రీలను బాధ పెట్టడం అనేటువంటిది ఇది మంచిది కాదు అని మనకి ఈ అగ్నిదేవుడి కథ వల్ల తెలుస్తూ. ఇంకా అగ్ని పవిత్రమైనటువంటిది కాబట్టి మనం హారతి ఇస్తే కళ్ళకు అద్దుకుంటున్నాం. అగ్ని పవిత్రం కాబట్టి సీతాదేవిని అగ్నిలోకి ప్రవేశించమన్నాడు. సీతాదేవి అగ్నిలోకి ప్రవేశించి బయటకు వచ్చింది. అగ్నిదేవుడు తీసుకొచ్చి సీత మహాపతివ్రత అని చెప్పాడు. అగ్ని పునీత అన్నారు సీతని. కాబట్టి ధర్మకార్యాలు కూడా అగ్నిని వ్రేల్చడం ద్వారా, వాళ్ళు అగ్గిపుల్లతో చేయరు, వాళ్ళు అరణి అనేటువంటి ద్వారా వాళ్ళు అగ్నిని ప్రజ్వలింపజేసి హోమకార్యాలు చేస్తారు. కాబట్టి అగ్ని ఎప్పటికీ పవిత్రమైనటువంటిది. స్త్రీని హింసించద్దు అనేటువంటి ఈ 2 విషయాల్ని మనం ఇది భారతంలోని కథల ద్వారా మనం తెరుచుకుంటూ ఉన్నాము. ధర్మబద్ధమైనటువంటి ఈ కథను వినడం వల్ల మనకి శుభం జరుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ధర్మ మార్గాల్లో వెళ్ళి
ఈ కథల్ని మీరు వినాలి, పిల్లలకి వినిపించాలండి. ఇవాళ రేపు విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళకి భారతం తెలియదు, రామాయణం తెలియదు. చిన్న చిన్న కథల్ని నేను ఎక్కువ పెద్ద పెద్ద పదాలు ఉపయోగించకుండా అర్థమయ్యే విధానంలో చెప్తున్నాను కాబట్టి, ఇది పిల్లలకి కూడా నేర్పినట్లయితే ధర్మబద్ధమైనటువంటి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, నేను మరొక్క మంచి కథతోటి మీ ముందుకు వస్తాను. భారతంలోని కథల్లోనటువంటివి ఎన్నో ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటి, ప్రభావితం చేసేటువంటి అనేకమైనటువంటి పాత్రలు ఈ భారతంలో ఉన్నాయి. అసలు ఈ వీటి గురించి మనకు తెలియదు. ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్కటి చదువుతుంటే, ఒక్కొక్కటి చెబుతూ ఉంటే, దీంట్లో ఇన్ని ధర్మ సూక్ష్మాలు ఉన్నాయా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇంత ధర్మ సూక్ష్మాలు కలిగినటువంటి భారతాన్ని మనం పూర్తిగా భారతం చదవకపోయినా, అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కథల ద్వారా మనం జ్ఞానాన్ని తెలుసుకొని సమాజానికి ఉపయోగించేటువంటి వ్యక్తులుగా తయారైతే మన జీవితం ధన్యం. ఇటువంటి కథలను మీరు వినాలి, పిల్లలకి వినిపించాలి. నమస్కారం.